అన్న మీ పేరు? నా పేరు తులసి కృష్ణ. అన్న తులసి కృష్ణ. అన్న మీరు వినాయక చవితి ఇప్పుడు సంబరాలు చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇక్కడ చేయటం. నెల్లూరులోనే టాప్గా ఉంది. మేము ఎప్పుడు చూస్తా ఉన్నాం. నెల్లూరులో చాలా వరకు అన్ని బొమ్మలు కవర్ చేస్తుంటారు, విగ్రహాలన్నీ. మీకు నెల్లూరులో ఏ బొమ్మ ఏ విగ్రహం బాగా నచ్చింది? ఫస్ట్గా ఉందండి, నెంబర్ 1 క్లాస్గా ఉంది. లంబోదర్ అది క్లాస్గా ఉంది. ఎందుకు ప్రత్యేకంగా ఎందుకు లంబోదర సెంటర్లోని బొమ్మ విగ్రహం నచ్చింది? స్పెషాలిటీ ఇచ్చారు. మన స్టేట్లో ఎక్కడ లేదు ఇది, వేరే స్టేట్ది ఇది. అది అక్కడికి వెళ్ళి మనం చూడాలన్నా కొంచెం అందరికి గణనాయకుడికి సపరేట్ ఇది చేశారు. ఇంకేంటంటే అన్న, ఈ సంవత్సరం బాగుందా వినాయక చవితి, లేదంటే పోయిన సంవత్సరం బాగుందా? సంవత్సరం బాగుందన్న, చాలా బాగుందా? నెంబర్ 1గా ఉంది. పోయిన సంవత్సరం అదే వినాయక చవితికి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా, లేదంటే ఈ సంవత్సరం బాగా చేసుకున్నారా? ఈ సంవత్సరం చేసుకున్నాం, పోయిన సంవత్సరం చేసుకున్నాం. ఏది ఇప్పుడు నెల్లూరులోని విగ్రహాలు చాలా ఆల్మోస్ట్ అన్ని చూసుంటారు, ఏది బాగా అనిపించింది మీకు? బాగా అనిపించింది లంబోదర్ అది బాగా అనిపించిందా? మేడం మీ పేరు? ప్రసూనానా? అక్కిరెడ్డి ప్రసూన. నెల్లూరులోని విగ్రహాలు ఎన్ని చూసుంటారు ఇప్పటికి? దాదాపుగా ఇది 3వ రోజు. ఎన్ని కవర్ చేస్తుంటారు? మేము ఇదే చూడటం. నెల్లూరులో సెలబ్రేషన్ చూస్తున్నారు, ఈ సంవత్సరం బాగా చేసుకున్నారా, లేదంటే పోయిన సంవత్సరం బాగా చేసుకున్నారా? సంవత్సరం బాగా చేశారు. అంటే పేరు మీ పేరు? వికాస్. కాదు, మీరు నెల్లూరులోని విగ్రహాలు చాలా దర్శించుకో ఉంటారు, ఏ విగ్రహం మీకు బాగా నచ్చిందన్న మన నెల్లూరులో? నెల్లూరు మొత్తం మీద ఈ విగ్రహం చాలా బాగుందండి. బాగుంది. ఇంకోటి ఏంటంటే అన్న, నెల్లూరులో ఈ సంవత్సరం సెలబ్రేషన్ చూశారు వినాయక చవితి, పోయిన సంవత్సరం నచ్చిందా, ఈ సంవత్సరం బాగుందా అన్న? ఈ సంవత్సరం బాగుంది. ఈ సంవత్సరం బాగుంది. అన్న మీ పేరు? శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి. ఇంకోటి ఏంటన్నా, నెల్లూరులో చాలా విగ్రహాలు పెట్టారు, ఈసారి అయితే గొంతుకే సందుకే పెట్టేశారు కదా. కానీ మీరు చూసుంటారు, ఎన్ని బొమ్మ ఆల్రెడీ ఆల్మోస్ట్ కవర్ చేసుంటారు. ఇప్పుడు రెండో బొమ్మ ఇంకా కవర్ చేస్తారు, చిన్న అన్ని చూసారు. మీకు ఏ విగ్రహం బాగుంది? నాకు ఇది ఒకటి అయిపోతా దగ్గర మెయిన్ చిన్న కూడా బాగుంటాయి. ఇప్పుడు పోతే ఇంకా వేదాపాలం అన్ని చూసుకుంటా పోతాం. బాగున్నాయి అన్ని బ్రహ్మాండం. ఈ సంవత్సరం గవర్నమెంట్ మారిన తర్వాత ఎక్సలెంట్గా ఉంది. పెద్దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆర్డర్ ఇచ్చారు, ఏం లేకుండా అంతా మంచి చేస్తున్నారు. ఫుల్ ఆర్డర్ ఇచ్చేసాడు, హ్యాపీగా చేసుకోమన్నారు, ఇబ్బందే లేదు. మీ పేరు? నా పేరు నరసింహరావు. నరసింహరావు కదా. నెల్లూరులో మొత్తం దర్శించుకున్నారా విగ్రహాలు? నెల్లూరులో అన్ని విగ్రహాలు ఎలా అనిపిస్తున్నాయి అన్న? ఏ విగ్రహం నీకు బాగా, ఏ ఏరియాలో విగ్రహం బాగా నచ్చింది? ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ లంబోదర్ సెంటర్, గణేష్ సెంటర్ బాగా హైలైట్ గా చేశారు. ఇంచుమించు పెంచుకుంటే వెళ్తున్నారు. నగర్ లో బాగుంది, ఇక్కడ బాగుంది. బాలాజీ నగర్ ఏ విగ్రహం బాగుందన్న? బాలాజీ నగర్ లో అది గరుడ పక్షి పెట్టారు కదా, అక్కడ చిన్నపిల్లలది చిన్న బాల వినాయకుడు మట్టితో చేసింది, అది బాగుంది. ఇంకోటి ఏంటంటే అన్న, ఆ రెండు బాగా నచ్చాయి. ఆ రెండు మీకు ఈ సంవత్సరం బాగా అనిపించిందా, లేదంటే పోయిన సంవత్సరం బాగుంది? లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం బాగుంది, కానీ వర్షం పడుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఎన్ని విగ్రహాలను దర్శించుకున్నావు నువ్వు? నేను 7-8 దర్శించినా కానీ 7-8లో ఏది బాగా నచ్చింది నీకు? నాకు ఈ విగ్రహం బాగా నచ్చింది. లంబోదర్ అదే. ఇంకా లంబోదర్ ఒకటే. ఏ క్లాసు? ఎస్. లోపల కార్యక్రమాలు అన్ని బాగా సవ్యంగా జరుగుతున్నాయా? అన్ని బాగానే జరుగుతున్నాయి, ఏం ప్రాబ్లం. వచ్చేవాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు పోయే బండ్లు పెట్టుకుంటున్నారు. ఏంటంటే నీకు ఈ సంవత్సరం బాగా నచ్చిందా, పోయిన సంవత్సరం బాగా నచ్చిందా? నాకు ఈ సంవత్సరం నచ్చింది. ఓకే, నువ్వు కూడా బాగా పండగ జరుపుకోవాలని ఆశిస్తున్నా మా సాస్ టీవీ తరపున, సరేనా? ఓకే, జాగ్రత్త. ఏం పేరు నీ పేరు? పవన్. కాదు, ఈ సంవత్సరం వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయి అనిపిస్తుంది, గ్రాండ్ గా చేస్తున్నారు అందరు బాగానే. మీ ఇంటి దగ్గర విగ్రహం ఎలా పెట్టుకున్నారా మీరు? పెట్టుకున్నాం. మీరే పెట్టారా? మేమే పెట్టాం. ఓకే, ఇంకోటి ఏంటంటే నీకు విగ్రహాలు ఆల్మోస్ట్ నువ్వైతే కవర్ చేస్తుంటావు నాకు తెలిసి నెల్లూరులో. నీకు ఏ విగ్రహం బాగా నచ్చింది, ఏ ఏరియా విగ్రహం బాగా నచ్చింది? నాది ఏమంటే వేదేపల్లంలో బాగా నచ్చింది. ఇంకా లంబోదర్ బాగా నచ్చింది. సరే, నువ్వు ఈ సంవత్సరం బాగా సెలబ్రేట్ చేసుకున్నావు, పోయిన సంవత్సరం బాగా చేసుకున్నావు? ఈ సంవత్సరం బాగా అనిపించింది, రాబోయే రోజులు ఇంకా బాగా చేయాలి. సరే, వినాయకుడి గురించి నువ్వు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఏమని చెప్ప, వినాయకుడు పండుగ అంటేనే మనకి రచ్చ ఊ అంతేనా? అంతే. ఓకే, బాగా సెలబ్రేట్